హాయ్ అండి. నేను ఇప్పుడు బ్రింజాల్ కర్రీ చేయబోతున్నా. నా స్టైల్లో ఎట్లుంటుందో చూద్దాం రండి. ఒక ప్యాన్లో నూనె పోసుకొని బాగా మంచిగా నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మనకు తాలుపు సంబంధించినవన్నీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక పెద్దది ఇది ఒకటే పచ్చిమిరపకాయ, ఇది చిన్నది అయితే 2 వేసుకున్నాం. మీరు కొంచెం కరివేపాకు. ఎప్పుడు కరివేపాకు ఉల్లిగడ్డ వేసిన తర్వాతనే వేయాలండి. ఫస్ట్ పోపు దినుసులు వేయద్దు కరివేపాకు. ఎందుకంటే పోపు దినుసులోనే ఆ నూనెలోనే కరివేపాకు వేసినాం అనుకోండి, నూనెకి అట్లనే బాగా ఫ్రై అయిపోయి కరివేపాకు గట్టిగా అయిపోతుంది. ఉల్లిగడ్డ తర్వాత వేసినాం అనుకోండి మెత్తగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట. కరివేపాకు స్మెల్ అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కావాలి. ఇది 3 ఫ్రై అవుతుంటే కరివేపాకు పచ్చి స్మెల్, పచ్చిమిరపకాయది, ఉల్లిగడ్డ మంచిగా స్మెల్ వస్తుంది. మనం నూనెలో వేసుకున్నాం అనుకోండి ఇట్లా స్మెల్ రాదు కరివేపాకుకి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనం వంకాయ వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీంట్లోనే వంకాయ వేసేసుకున్నాం కదా, వంకాయ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేసిన. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలండి. అప్పుడే వంకాయ ఉడికిపోతుంది, నూనెలోనే ఉడుకుతుంది. ఆ తర్వాత టమాటా, కారం వేద్దాం. వంకాయ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు వేసేసిన. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం, నూనెలో ఉడికిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఎంత ఉడికిందని. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా పసుపు ఇంకా అల్లం వెల్లిపాయ ఏం వేయలేరు అని? ఇప్పుడు వేయాలండి. పసుపు, అల్లం వెల్లిపాయ, ధనియాల పౌడర్, కొంచెం పసుపు, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎంత ఉడికిపోయిందో చూద్దామండి. నేను మధ్య కలుపుతూనే ఉన్నానండి. మంచిగా నూనెలో మంచిగా మెత్త ఉడికిపోయింది వంకాయ. ఇప్పుడు టమాటా కారం వేసుకున్నాం. ఈ సైడ్కి అనేసి మధ్యలో టమాటా వేసుకున్నాం. ఎందుకంటే దానిపైన టమాటా వేసి మళ్ళీ మూత పెడతాం అనుకోండి, టమాటా స్మాష్ చేసేటప్పుడు వంకాయ కూడా స్మాష్ అవుతుంది. టేస్ట్ అంటే బాగా అనిపించదు కదా కూర, అందుకని. ఇప్పుడు చూడండి మధ్యలో టమాటా వేసేసిన. దీంట్లోనే ఇప్పుడు కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. మెత్తగా అయిపోతుంది టమాటా. ఇంకా మధ్యలోనే టమాటా మొత్తం ఇట్లా స్మాష్ చేసిన తర్వాత మొత్తం వంకాయతో కలిపి మొత్తం మిక్స్ చేసేద్దాం. 2 స్పూన్ల కారం, ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంది 2 మినిట్స్. ఇప్పుడు చూద్దాము. చూసారా మెత్తగా అయిపోయింది. మనం టమాటాల పైన వంకాయల పైన వేసాం అనుకోండి, ఇది ఇట్లా వచ్చేటప్పుడు వంకాయలు కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది. అప్పుడు వంకాయ చట్నీ అయిపోతుంది. దానివల్ల నేను మధ్యలో వేసిన అనమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. చూసుకొని లాస్ట్ ఫినిషింగ్ ఇట్లా అయిపోయిందండి వంకాయ కర్రీ. నా స్టైల్లో ఇది, మీరు ట్రై చేసి చూడండి. వంకాయ ఇప్పుడే తీసి ఒక బౌల్ వేసుకున్నామండి.
చాలా బాగుంది కదా. ఆ, ఇలాంటి ఫ్రైలు చేస్తే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే నూనె కొంచెం వేసుకోవాలి. దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. ఓకే, చూడడానికి బాగుంటుంది అంతే. బాయ్ అండి. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.